అమరావతిలో కేవలం ప్రభుత్వ భవనాలు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయనుకుంటే పొరపాటే. ఇప్పటికే వివిధ సంస్థలకి కేటాయించినటువంటి భూములలో నిర్మాణ ప్రక్రియని కొన్ని సంస్థలు ప్రారంభించాయి. ఏపీ ఎన్ఆర్టీ లాంటి సంస్థ కావచ్చు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థ కావచ్చు. ఇప్పుడు తాజాగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి దేశంలోనే తలమానికమైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రీజనల్ హెడ్ ఆఫీస్ కార్యాలయానికి సంబంధించి భూమి పూజ చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టబోతుంది. వచ్చే వారంలో అమరావతి ప్రాంతంలో రీజనల్ హెడ్ ఆఫీస్ని సంబంధించినటువంటి పనులను ప్రారంభించేందుకు అన్ని ప్రణాళికల్ని రెడీ చేసింది. వాస్తవానికి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 3 ఎకరాల భూమిని కేటాయించారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. 3 ఎకరాల భూమి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓనర్షిప్ కింద దీనిలో టౌన్షిప్ ప్రాంతంలో దీన్ని అలాట్ చేస్తూ ప్లాట్ ఏరియాకి సంబంధించినటువంటి డేటా ఇది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ నిర్మాణం చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ రీజనల్ హెడ్ ఆఫీస్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ నుంచే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు రీజనల్ హెడ్ ఆఫీస్ విజయవాడలో ఒక ఆఫీస్ ఉంది, కానీ అమరావతి రాజధానిలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో 3 ఎకరాల్లో ఈ నిర్మాణ ప్రక్రియని ప్రారంభిస్తుంది. ఒకసారి మనం ఇది చూస్తే కనుక చాలా కీలకమైనటువంటి ఫైనాన్షియల్ ఏరియాకి సంబంధించినటువంటి మార్గంలోనే గత 3-4 రోజులుగా ఈ సైట్ క్లియరెన్స్ పనుల్ని నిర్వహించారు. సైట్ క్లియరెన్స్ అయిపోయి ఇక్కడ ఎక్విప్మెంట్ అంతా కూడా దిగుతుంది. ఇది భూమి పూజకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో భాగంగా తీసుకొస్తున్నటువంటి ఎక్విప్మెంట్. ఆల్రెడీ ఇది 3 రోజుల క్రితం ఉన్నటువంటి దృశ్యం. ఇది మొత్తం చదును చేసి అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నింటినీ కూడా తొలగించి చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి, పచ్చగా కనిపిస్తుంది. ఇదంతా కూడా మట్టి పోసి ఈ పైన అంతా కూడా రబ్బిష్ మట్టి లాంటిది పోసి ప్రణాళికను సిద్ధం చేశారు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఎస్బీఐ అని చెప్పిన బోర్డు కూడా గతంలోనే పెట్టారు. సో ఈ ప్రాంతంలో ఒక నెక్స్ట్ వీక్లో ఇంకా డేట్ ఫిక్స్ చేయాలి. డేట్ అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ వస్తున్నటువంటి దృశ్యాలు, అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి చూస్తే కనుక ఈ వారంలోనే ప్రణాళికను రెడీ చేశారు భూమి పూజకి సంబంధించినటువంటి ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళడానికి. ఒకసారి లొకేషన్ వైజ్గా చూస్తే కనుక ఏపీ సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే వస్తున్నటువంటి ఇవన్నీ కూడా బిల్డింగ్, ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్, ఇది ఎస్బీఐకి సంబంధించినటువంటి 3 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ జరిగినటువంటి సైట్. ఇది ఎస్బీఐ ల్యాండ్కి సంబంధించింది 3 ఎకరాల సైట్. ఇది దీని పక్కనే చూస్తే కనుక ఐఎన్బి, అలానే బిఓఐ, బిఓబి, యూబీఐ ఇవన్నీ కూడా బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి సంస్థలకే ఈ ప్రాంతం అంతా కూడా సైట్స్ కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీసీఆర్డీఏ, కెనరా బ్యాంక్ వస్తుంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది, అలానే ఇండియన్ బ్యాంక్ వస్తుంది, ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది, అలానే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇక్కడ నాబార్డుకి సంబంధించి కోస్టల్ బ్యాంక్ ల్యాండ్ అలాట్ చేశారు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ఎన్ఐఏసిఎల్ వీటన్నిటి కూడా ఇక్కడ అలాట్ చేశారు. సో ఇది రహదారి, వైట్ కలర్లో కనిపిస్తుంది రహదారి. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కకే వస్తుంది. ఇక్కడ చూస్తే కనుక క్వాంటమ్ వ్యాలీ, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం 50 ఎకరాల భూమిని అలాట్ చేసింది. క్వాంటమ్ వ్యాలీకి అతి సమీపంలోనే ఉంటుంది. ఇది ఇంకొంచెం ముందుకెళ్తే కనుక ఇక్కడ సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణం కూడా జరుగుతుంది ఈ ప్రాంతంలోనే. మొత్తం మీద 3 ఎకరాల భూమిలో ఒక విశాలమైనటువంటి అమరావతి స్టేట్ ఆఫ్ ఆర్ట్కి తగ్గట్టుగా ఒక నిర్మాణ ప్రణాళికని రెడీ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఇతర డీటెయిల్స్ కూడా కొన్ని వచ్చినాయి మనకి. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయ్యే వరకు ప్రస్తుతానికి ఈ డీటెయిల్స్నే మనం ఫైనల్గా నమ్మాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సైట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత విశాలంగా డిజైన్ చేశారనేది. ఇక వర్క్కి సంబంధించి ప్రపోజ్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ అమరావతి లోకల్ హెడ్ ఆఫీస్, అంటే అమరావతి హెడ్ ఆఫీస్కి సంబంధించిన అండ్ అదర్ అవుట్ఫిట్స్ అట్ అమరావతి ఆంధ్రప్రదేశ్. ఇది ప్రపోజల్. నేచర్ ఆఫ్ వర్క్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ పిఎంసి. ఇక టోటల్ టైం అలాటెడ్ ఇది 18 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ వర్క్ ఆర్డర్ L1 ఈపీసీ కాంట్రాక్టర్కి ఈ కాంట్రాక్ట్ దక్కింది. 300 కోట్ల రూపాయలతో ఈ భవన సముదాయ నిర్మాణానికి ఎస్బీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ ఎస్బీఐ హెడ్ ఆఫీస్ కింద ఈ రీజనల్ ఏరియాలో వచ్చేటువంటి అవకాశం ఉంది. 18 నెలలు, అన్నిటికంటే ఎక్కువ మనకు నచ్చేది ఏంటంటే టైం లైన్. ఎందుకంటే అమరావతిలో ఎప్పుడు ఏది నాశనం అయిపోద్దా, ఏది డిలే అవుద్దా ఎదురు చూసేటువంటి వాళ్ళకి మాత్రం ఇది గుయ్యమనిపించేటువంటి సమాధానం. 18 నెలలు అంటే ఆటోమేటిక్గా ఒక 6 months గ్రేస్ పీరియడ్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే 2 ఏళ్లలో ఇక్కడ అద్భుతమైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ నిర్మాణం జరిగేటువంటి, ఇంకా హెడ్ ఆఫీస్కి సంబంధించిన డిజైన్లు కానీ, లేఅవుట్లు కానీ, గ్రాఫిక్స్ ఇమేజెస్ కానీ ఏవి కూడా ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. బట్ ఇప్పుడు వర్క్కి సంబంధించి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ డేటా ప్రకారం చూస్తే కనుక 300 కోట్ల రూపాయలతో అమరావతిలో రీజనల్ హెడ్ ఆఫీస్ని, రీజనల్ ప్రాంతీయ కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. 3 ఎకరాల భూమిని కేటాయించారు. పూర్తిగా ఫైనాన్షియల్ జోన్గా అన్ని కూడా ఫైనాన్షియల్ సిటీ పరిధిలోకి వచ్చేటువంటి భూముల్లోనే కేటాయింపులు ఇస్తే అన్ని దగ్గరలో బ్యాంకింగ్ రంగ సంస్థలకే ఈ భూములన్నింటిని కూడా కేటాయించారు. సో రాబోయేటువంటి 18 నెలల్లో అమరావతిలో తలమానికమైనటువంటి ఎస్బీఐ
బిల్డింగ్ని చూసేటువంటి అవకాశం ఏర్పడబోతుంది.